నమస్కారం అండి. వైడి న్యూస్కి స్వాగతం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వార్తలు తెలుసుకుందాము. ఇక వార్తల్లోకి వెళ్తే పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలో తీసుకున్న ఏపీ ప్రభుత్వము పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోట బదిలీ చేయాలనుకున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకున్న సచివాలయంలో ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం వెల్లడించారు. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు ద్వారా ఏడాదిలోగా 25,000 ఉద్యోగ అవకాశాలు ఇస్తామని